బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డుపై దాడి జరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ గేటు తెరవాలంటూ సెక్యూరిటీ గార్డు రవీందర్తో కొందరు గొడవ పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు గేటు తెరిచేందుకు సెక్యూరిటీ గార్డు రవీందర్ ససేమిరా అన్నారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డుపై దాడి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడంతో సంవత్సరాల కాలం పైగా దానిపైన రాకపోకలైతే నిషేధించారు. ఒక పక్క ఇటు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ మన మహారాష్ట్రకు వెళ్లనున్న నేపథ్యంలో కొంత లైట్ వెయిట్ వాహనాలను మాత్రమే కొంత అనుమతిస్తున్నారు. హెవీ వెహికల్స్ కానీ ఒకేసారి ఎక్కువ వెహికల్స్ వెళ్లకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ని గేటుని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని నియంత్రిస్తూ కొద్దిగా వెహికల్స్ ని అది లైట్ వెయిట్ వెహికల్స్ మాత్రమే పంపిస్తుంటారు. ఇదే క్రమంలో నిన్న కొంతమంది ఆ ప్రాజెక్ట్ మీదకి వచ్చి అటు తెలంగాణ వైపు నుంచి ఇటు మహారాష్ట్రకు వెళ్ళడం కోసం కొంత కార్లతో పాటు కొంత బైక్లు కూడా రావడం జరిగింది. దాంతో సెక్యూరిటీ గార్డ్ కొంతసేపు వెయిట్ చేయండి, కొద్దిగా పంపిస్తానని చెప్పినప్పటికీ ఎవరైతే పోచంపల్లికి చెందిన రాజయ్య అనే వ్యక్తి తను బైక్ మీద తనతో పాటు బైక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు రావడం జరిగింది. ఒక పక్క కొద్దిసేపు ఆగండి అన్నా కానీ వినకుండా వేరే సైడ్ నుంచి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ పైకి రావడంతో ఒక్కసారిగా గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ సాకేత్ వారిని అడ్డుకోవడం జరిగింది. కొంచెం వెయిట్ చేయమని చెప్పినట్టుకు మీరు ఎందుకు వచ్చారని వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఈ రాజయ్య అనే వ్యక్తి కొంత మద్యం సేవించి ఉండటంతో ఆ పక్కనే ఉన్న బండరాయితో ఈ గార్డు యొక్క తల పగలగొట్టడం జరిగింది. ఒక్కసారిగా గార్డు మీద దాడి జరగడంతో అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా వారు స్పందించి తొందరగా గార్డుని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతానికి ఎంజిఎం హాస్పిటల్లో రవీందర్ సాకేత్ అయితే చికిత్స పొందుతున్నాడు. ఎవరైతే ఈ మద్యం సేవించి దాడి చేసిన రాజయ్య ఈ యొక్క గొడవంతా కూడా అక్కడ ఉన్న సీసీ రికార్డులతో పాటు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా వారి ఫోన్లలో రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చక్రి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డు పైన దాడి చేస్తున్న ఈ ఆకతాలను అదుపులోకి తీసుకున్నారో పోలీసులు? ఎవరైతే ఈ పోచంపల్లి అంటే ప్రాజెక్ట్ అవతల వైపున ఉండే పోచంపల్లికి చెందిన రాజయ్యనైతే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పైన అక్కడ ఉన్న విచారించేసి తన పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కోర్టుకి పంపించే విధంగా అయితే పోలీసులు అయితే అక్కడ వారు చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు అయితే వ్యవహరిస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.